రేపు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు శ్రీ పంచమి. దీనినే వసంత పంచమి అని కూడా అంటారు. సరస్వతీదేవి జన్మదినం. ఈరోజు చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అన్ని సరస్వతీ దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. రేపు చాలా పర్వదినం. రేపు తప్పనిసరిగా పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించండి. వీలుంటే ఇంట్లోనైనా, లేదంటే దేవాలయానికి తీసుకొని వెళ్ళండి. వాళ్లకు తెల్లని వస్త్రాలు ధరింపజేయండి పిల్లలకు. అంతేకాకుండా తెల్లని పరమాన్నం వండి సరస్వతీదేవికి వీలుంటే నివేదన చేయండి. తప్పకుండా సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలపై పడుతుంది. రేపు ఆదివారం ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా పిల్లలను తయారు చేసి దేవాలయానికి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఒక చిన్న శ్లోకం, చాలా చిన్నది, సరస్వతీదేవిది ఉన్నది. అది పిల్లల చేత చదివించండి. చాలామంది పిల్లలకి అది వచ్చినదే. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు పిల్లల చేత దానిని చదివించండి. తప్పకుండా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు శ్రీపంచమి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ విధంగానే చేస్తారు. పిల్లల పుస్తకాలను కూడా సరస్వతీదేవి పాదాల ముందుంచి నమస్కారం చేసుకోండి. శారదాదేవి యొక్క నామాలను కూడా వీలుంటే చదవండి. చాలా స్తోత్రాలు ఉంటాయి, కానీ నేను చాలా చిన్నది ఇస్తున్నాను. అంతేకాకుండా శారదాదేవి వాళ్ళ నాలుకపై ఉండి వాళ్లకు చక్కటి విద్యనివ్వాలని, మంచి వాచకాన్ని ఇవ్వాలని, వాక్శుద్ధిని ఇవ్వాలని మనసారా మరీ తల్లిదండ్రులు ఆ శారదాదేవిని కోరుకోండి. ఇప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని మనం పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ స్తోత్రాన్ని పిల్లలకు నేర్పించండి. సరస్వతీదేవి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారు.